ఉద్యోగులకు ప్రమాద బీమా సౌకర్యం, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి సేమ్. సీఎం రేవంత్ సమక్షంలో 14 బ్యాంకులతో ఎంఓయూ. తుంగభద్ర స్పిల్వే గేట్లు ఓపెన్, ముగ్గురు సీఎంలు ఏకతాటిపైకొచ్చారన్న పాటిల్. నీటి వాటాలపై కలిసి పనిచేస్తున్నారని ప్రశంస. చారిత్రక నిర్ణయం తీసుకున్నామన్న డీకే, చర్చలు ఓ కొలిక్కొచ్చాయన్న రేవంత్. అనుసంధానం తన డ్రీమ్ అన్న చంద్రబాబు. ఎస్ఐఆర్ ప్రక్రియను పరిశీలించిన బీజేపీ చీఫ్. ఓటర్లు హ్యాపీగా ఉన్నారన్న రామచంద్రరావు. కాంగ్రెస్ బీఆర్ఎస్ తీరుపై విమర్శలు. యూరియా యాప్కు భారీ స్పందనస్తోంది. 11 లక్షల మంది రైతులు యూరియా బుక్ చేసుకున్నారు. విపక్షాలు దుష్ప్రచారం మానుకోవాలన్న తుమ్మల. రేవంత్ రెడ్డి పాలనలో రియల్ ఎస్టేట్ ఆగమైంది. 72 సార్లు ఢిల్లీ వెళ్లి 72 పైసలు కూడా తేలేదు. ఎస్సీ డిక్లరేషన్ ఏమైందని కేటీఆర్ నిలదీత. వెటర్నరీ కాలేజీని కొడంగల్ తీసుకెళ్లారు. రంగనాయక సాగర్ పనుల్ని సీఎం అడ్డుకున్నారు. సిద్దిపేటలో హరీష్ రావు విమర్శలు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై హైకోర్టులో విచారణ. గతంలోనే చెప్పిన కౌంటర్లు దాఖలు చేయని నేతలు. తదుపరి విచారణ జూలై 22కు వాయిదా. తెలంగాణ హైకోర్టులో ప్రైవేట్ కాలేజీలకు ఊరట. జీవో నెంబర్ 9లోని మార్గదర్శకాలపై హైకోర్టు స్టే. పెండింగ్ బకాయిలు ఎప్పట్లోగా చెల్లిస్తారని ప్రశ్న. 22 రోజులు నన్ను జైల్లో పెట్టారు. సింగరేణి అక్రమాలపై మాట్లాడినందుకే నాపై కేసులు. ఎన్ని కేసులు పెట్టినా ప్రశ్నిస్తానన్న బాల్కసుమన్. మంత్రాలయంలో ఓటమి వెనుక డౌట్లు. 2 వర్గాలు కలిసి పనిచేయాలన్న చంద్రబాబు. వైసీపీ ఎమ్మెల్యే సంగతి తేలుస్తానన్న సీఎం. కూటమి హయాంలో డ్వాక్రా సంఘాల నిర్వీర్యం. మహిళా గ్రూపులకు 6,000 కోట్ల నష్టం. ఎస్హెచ్జీలకు రాయితీ ఎత్తేశారన్న జగన్. తాడిపత్రిలో రేపు వైసీపీ మౌన దీక్ష. జేసీ అనుచరుల దౌర్జన్యాలకు నిరసనగా దీక్ష. తనపై దాడి జరిగినప్పుడు డెమోక్రసీ ఏమైందన్న జేసీ. కానూరులో టీడీపీ దిమ్మను ధ్వంసం చేశారు. జగన్ దృష్టిలో పడేందుకే ఇలాంటి చర్యలు. కొడాలికి పేర్నికి బుద్ధి చెబుతామన్న బోడే ప్రసాద్. వైసీపీ హయాంలో కాపులకు అన్యాయం. సీఐకి డబ్బు మతమెక్కి సాయికృష్ణను చంపాడు. కూటమి ఐక్యంగా ఉంటుందన్న వీర్రాజు. ఘనంగా పైడితల్లి అమ్మవారి శిఖర ప్రతిష్ఠ చేసిన ధర్మకర్త అశోక్ గజపతిరాజు. గత ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందులు పడ్డానన్న నేత. ఖైరతాబాద్లో మహాగణపతి కర్ర పూజ. పూజలో పాల్గొన్న దానం ఎంపీ అనిల్ కుమార్. గణపతి నమూనా పోస్టర్ విడుదల చేసిన దానం. తెలంగాణకి వారం పాటు భారీ వర్షాలు. 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం. ఇవాళ 6 జిల్లాలకి భారీ వర్ష సూచన. పాస్పోర్ట్ పౌరసత్వానికి ప్రూఫ్ కాదు. విదేశాంగ శాఖ కీలక ప్రకటన. కేంద్రం నిర్ణయాలతో ప్రజలకు ఇబ్బందులన్న ఓవైసీ. తమిళ రాజకీయాల్లో మరో పరిణామం. ఏఐడిఎంకేలో ఈపీఎస్ వేలుమణికి మధ్య సయోధ్య. పాత బాధ్యతల్లోనే వేలుమణి వర్గం. మేయర్ రాజీనామాకి ఎల్డీఎఫ్ డిమాండ్. తిరువనంతపురంలో లెఫ్ట్ వర్సెస్ బీజేపీ. మేయర్తో సహా పలువురికి గాయాలు. విద్యార్థుల్ని తీవ్రవాదులంటున్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే దేశద్రోహులంటున్నారు. మోదీ సర్కారు తీరుపై రాహుల్ విమర్శలు. భారత్లో అమెజాన్ సీఈఓ పర్యటన. $48 బిలియన్ అమెజాన్ పెట్టుబడులు. హర్షం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ.